చెప్పండి మేడం. మీరు 6 గ్యారెంటీలకు అప్లై చేసిరు కదా, ఎంక్వైరీ చేయడానికి వచ్చిన. అవును మేడం, అప్లై చేసినాం. రేషన్ కార్డు ఉన్నదా అంటే లేదు, కావాలని ఇందులో రాసిరు. అవును మేడం, మాకు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు కావాలని అందులో రాసినాం. మీకు రేషన్ కార్డు కావాలంటే మాకు కొన్ని కండిషన్లు ఉన్నాయి, తెలుసా మీకు? ఏం కండిషన్లు? నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు కట్నం ఎంత తీసుకున్నావు? 5 లక్షలు తీసుకున్నా. 1,00,000 కంటే ₹1 ఎక్కువ తీసుకున్నా రేషన్ కార్డు రాదు. మేడం, మా పక్కింటోడు 8 లక్షలు కట్నం తీసుకున్నాడు, అయినా కూడా వానికి రేషన్ కార్డు వచ్చింది. మీ పక్కింటోడు రేషన్ కార్డు కోసం ఆఫీసు చుట్టూ తిరిగి 7 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. వాని దగ్గర ఇప్పుడు 1 లక్ష మిగిలినాయి, అందుకే వానికి రేషన్ కార్డు ఇచ్చినాం. మధ్యాహ్నం భోజనంలోకి కూరేం చేయమంటారు? బంగాళదుంప ఫ్రై చేయి బంగారు. వద్దు, అసలే కాలు నొప్పులు అంటారు. బెండకాయ ఫ్రై చేస్తాను, బాగుంటుంది. అలాగే. ఏం చదువుకున్నావు? 10 పాస్ అయినావా? ఫారిన్ లో MS అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? కర్రతో కొట్టద్దంటావు. నా దగ్గర ఒక్క కర్ర ఉంది, దాంతో కొట్టచ్చు బాబాయ్. నీ దగ్గర ఉన్న కర్ర ఏం కర్ర? ఇదిగో ఇలా కడతావు, కొట్టు. కొద్దిగా చదువుకుంటే అయిపోవా, సంస్కారం అనొచ్చు. చదువుకోరు అని మా నాన్న కొట్టిండు. ఆ భయంతో బడికి పోయినా, కానీ ఎక్కలేదు. మా అవ్వ కొట్టింది చదువుకో అని, కానీ చదువెక్కలే. మా అన్న కొట్టిండు, మా అక్క కొట్టింది, కానీ ఎక్కలేదు. వీళ్ళందరూ బాధ తట్టుకోలేక బారుకు పోయి బీరు కొట్టిన, జప్పనెక్కింది. అప్పంచెల్లి బారుకు ఓడు, బీరు కొట్టుడు, అది ఎక్కుడు. ఈ గోధుమ పిండి ఎక్కడి నుండి తెచ్చినావు? ఏమైంది? ఈ రొట్టెలన్నీ మాడిపోయినాయి కాదు? అధ్యక్ష, ఏంది దౌర్భాగ్యం? వీళ్ళు చేసిన తప్పులు కూడా ఎదటోళ్ళ మీద రుద్దడంలో వీళ్ళని మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అధ్యక్ష? అధ్యక్ష, ఎప్పుడు మా మీద వాడేడుచుడేనా అధ్యక్ష? మంచి గోధుమ పిండి తెస్తే రొట్టెలేందుకు మాడిపోతాయి అధ్యక్ష? ఏంటి, నేను కవిత రాశాను, వినండి. సాయంత్రం వింటానే, ఆఫీస్కి వెళ్తున్నాను కదా, తలనొప్పితో పని చేసుకోలేనే. ఆపండి మీ సరసం, చెప్తాను వినండి. ఉదయం నుండి ఎడంకను కొట్టుకుంటుంటే ఏదో గండం ఉంది అనుకున్నాను. గండం ఇదేనన్నమాట. చెప్పు. రాత్రి పడుకునేది దేనికి? పగలు లేవటానికి. బాగుంది కదా, పూర్తిగా వినండి. రాత్రి పడుకునేది దేనికి? పగలు లేవటానికి. పగలు లేచేది దేనికి? పనులు చేసుకోవడానికి. పనులు చేసుకునేది దేనికి? తినటానికి. తినేది దేనికి? మళ్ళీ రాత్రి పడుకోవటానికి. నేను నీ కవిత వింటుంది దేనికి? నాకు పోయే కాలం రావటానికి. ఈ లైన్ ఇంకా బాగుందండి, రాసుకుంటాను. వీని చదివేందో వీని కథ ఏందో నాకు అస్సలు అర్థమైతే లేదు. పేరుకైతే పెద్ద ఇంగ్లీష్ మీడియం పడి చదువు సారాడు బలపాలు దోశాడు అన్నట్టేనా? ఏం నేర్పిస్తారు ఇంగ్లీషు? వాని పంతులమ్మకు ఫస్ట్ ఫోన్ చేయి. అయ్యో, మిడిచి ఆడుతాను మిరపకాయ బజ్జి లెక్క. ఇప్పుడు ఏమైంది? వాడు చూడు ఎట్లా ఎడతాడు, అమ్మా అని. వాడు పోయేది ఇంగ్లీష్ మీడియం పడికేనయ్యా, మమ్మీ అని ఎడవాలి కదా. ఏంది గిర్ర అటు ఇటు తిరుగుతాను? నీ కడుపేమన్నా గలగలంటుందా ఏంది? అదేం లేదు. మరేంది నీ గోస? ఏం లేదే, కొత్త సంవత్సరం కదా, మన ఇంట్లోన్న పాత వస్తువులు అమ్మకానికి పెట్టిన ఓలెక్స్ లా ఇంతవరకు ఒక్కడు ఫోన్ చేతులను చూస్తానా. ఇంతకు అమ్మదందుకు పెట్టిన పాత వస్తువు ఏంటిది? 2023 క్యాలెండర్. ఏమైంది అలా ఉన్నావు? మా ఫ్రెండ్ కి అస్సలు ఒంట్లో బాగాలేదంటండి, హాస్పిటల్లో జాయిన్ చేశారు, అందుకే టెన్షన్. నువ్వేం టెన్షన్ పడక, తనకేం అవ్వదు. నా టెన్షన్ అది కాదండి, హాస్పిటల్కి వెళ్దామంటే నా దగ్గర సరైన బట్టలే లేవు. హర్షి, మీ దగ్గర మస్తు పైసలున్నాయి కదా? లేవత్తమ్మ, తినడానికి తిండే లేదు, అందుకని కార్లో రెస్టారెంట్ కెళ్ళి తినొస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? పార్సల్ తీసుకురావడానికి స్టేషన్కి వెళ్తున్నాం. ఎలా గుర్తుపడతారు? పెద్దాడు అయిపోయి ఉంటాడు కదా. కదా, వాడు మనం గుర్తుపడతాడు పదా. ఇప్పుడు మీరు ముసలాళ్ళు అయిపోయారు కదా. దేవుడా, కూతుర్నేమంటే క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చావా తండ్రి? వెల్కమ్ టు సర్కార్ వంటల కార్యక్రమం. మేడం, మజ్జిగ వండారా ఎప్పుడైనా? అంటే ఎల్లోదా వైట్ కలర్ దా? ఏ లాస్యా, చెప్పక్క. మార్నింగ్ నీకు 20 రూపీస్ ఇచ్చాను కదా, ఏం చేసావు? ఒక అంకులు ఎండ్లో నించో నరిస్తే ఇచ్చానక్క. చాలా మంచి పని చేసావు. ఇంతకీ ఏమని అరిచాడు? ఐస్ క్రీమ్ అని అరిచాడక్క.
ఫంక్షన్ కి చీర కట్టుకోనా గీ చీర కట్టుకోనా? చీర గురించి నేను అడుగుతా, నువ్వేమో ముష్ నవ్వులు నవ్వుతావు. ఈ చీరకును మొగనికి బాగా దగ్గర సంబంధం ఉన్నది కదా. చీరకు మొగనికి ఏం సంబంధమో? చీరను ఉతికిన తర్వాత కడతారు, భర్తను కట్టుకున్న తర్వాత ఉతుకుతారు. ఇదే భర్తకు చీరకు సంబంధం. రెండు కట్టుకునుడే, రెండు ఉతుకుడే. చిన్నోడు వచ్చి నాన్న మందు కొడతానంటే నేను దగ్గు మంది అనుకోలే, ఆ మంది అనుకున్నా. ఈ మంద అయ్యేపటికనే ఈయన కొడతాను, ఆ మంద అయితే ఈడెందుకు కొడుతూ ఆన్నే కొడుతూ. అయ్యో మళ్ళీ మూతడు పోసుకొని ఆగరాదు. నువ్వేం మాట్లాడకు, నేను బాగా కోపంగా ఉన్నా. సపడకవో. అబ్బా నీ కోపం ఇట్లా వచ్చి అట్లా పోయే భూకంపం లాంటిది నీ కోపం. ఎంతసేపు ఉంటది? ఉంటది, ఇవాళ పొద్దాకుంటది. సాంచేపు ఉంచకు కోపాన్ని, సాగదోలి బువ్వ తిందురా. చికెన్ మటన్ తినవా? బాపురం కదా. ఓ సారీ. షూటింగ్ లో అయితే తింటా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. షూటింగ్ లో అయితే తింటా. ఇవరిదాకా ఎటు పోయినావు? ఇవాళ బంగారం రేటు 10 రూపాయలు తగ్గిందట, పోయి చైన్ తెచ్చుకున్నా. నాకు బాగా ఆనందం ఉన్నది. కొట్టుకు పోయి చక్కెర దేపో. ఓ బిత్తి రోడ దుకాణంలోకి పోయి చక్కెర తెమ్మన్నా, కొట్టుకో పొమ్మని లేదు. ఇట్లా ఇట్లా. ఓ భాగ్య, ఆ ఏం చేస్తాను? పప్పుసారి ఎత్తన్నా. ఒక్కసారి గోలియా రాదు? పేరుకు పెద్ద తెలివివంతుడు, ప్రపంచం మీద పప్పుసారి ఎవరన్నా గోలిస్తారా? ఓ పిచ్చిదానా, గసల గాలి గ్యాస్ నూనె గోలీ కాదు, గోలి గోలి నొప్పి గోలి. కాఫీ ఉందా? ఉందండి. ఎలా ఉంది? కాల్తాంది. ఇంకేముంది? టీ, కాఫీ, హార్లిక్స్, బోర్మిటా, న్యూట్రముల్, సెరలాక్, పారెక్స్, కాంప్లైన్. ఇందాక చెప్పిన ఏమీ లేవు, ఒక కాంప్లైన్ తప్ప అనబోయాను. భాగ్య, కొద్దిగా చాయ పొట్టుదేవా? ఇగో చాయ పొట్టు. అరే శంశాల బాగా వచ్చింది కాదే, చాయలు ఏలు ముంచుకొని రాపో, సప్పరిత్తా. చాయ వేడున్నది, ఏలు పెడితే కాలుతుంది. అయ్యో దేవుడా, ఇంట్లో డిన్నర్ సెట్ ఉన్నది, సోఫా సెట్ ఉన్నది, టీవీ సెట్ ఉన్నది, ఆఖరికి నీ మేకప్ సెట్ కూడా ఉన్నది. ఒకటే ఒక్క సెట్ లేదే. ఏం సెట్? ఒక్క నీ మైండ్ సెట్ లేదే, అది కూడా దొరికితే కొనుక్కద్దు. దొరుకుతాయి, రెండుదే. ఎందుకే పెద్ద అయితే ఏమవుతా? డాక్టర్ అవుతాను సార్. డాక్టరా? కళ్ళ డాక్టరా పళ్ళ డాక్టరా? కళ్ళ డాక్టర్ అవుతాను సార్. ఓ కళ్ళ డాక్టరా, ఎందుకమ్మా? ఎందుకంటే పళ్ళంటే 32 ఉంటాయి, అంటే 32 పుస్తకాలు చదవాలి. అదే కళ్ళు ఇంకో 2 ఉంటాయి కదా, 2 పుస్తకాలు చదివితే అయిపోతుంది. హలో, మేము టాటా ఇన్కమ్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. మా సర్వీసెస్ ఏమైనా మీకు కావాలండి? కావాలండి. ఒక వాటర్ బాటిల్, ఒక వాటర్ బాటిల్, 2 ప్లేట్ బిర్యానీ పంపించండి. అదేంటండి, మేమెందుకు పంపించాలి? మరి ఎవరు చెప్పినారు ఫోను పెట్టే? ఎప్పుడు పడితే అప్పుడు. టమాటాలమ్మా, టమాటాలు. ఈ టమాటాలు నేను తీస్తామమ్మా. అన్నీనా? అన్నీ సగమేస్తాం. ఎందుకేవో అన్నీ నువ్వే తీసేసుకుంటే నేనేమో అమ్ముకోను. ఏమైంది మామయ్య గారు అంత కోపంగా ఉన్నారు? మా అబ్బాయిని ప్రేమించేటప్పుడు మా నాన్న పెద్ద కోటీశ్వరుడని చెప్పావట. నేను ఎంక్వైరీ చేస్తే ₹1,00,000 కాదు కదా, ₹1,00,000 కూడా మీ నాన్న దగ్గర లేవని తెలిసింది. మరి ఎందుకు అబద్ధం చెప్పావు? నేనే అబద్ధం చెప్పాను మామయ్య గారు. అప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. మా ఇంటి పేరు పెద్ద, మా నాన్న పేరు కోటీశ్వరుడు, కలిపితే పెద్ద కోటీశ్వరుడే కదా.